హాయ్ ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ వితౌట్ నాలెడ్జ్ స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా రిస్కీ. అందుకే దానికి ఆల్టర్నేట్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ తగ్గించుకోవడం జరుగుతుంది. సో లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్. సిప్ ద్వారా స్మాల్ అమౌంట్స్ తో షేర్లలో ఇన్వెస్ట్ చేసుకోవాలనే వారికి మ్యూచువల్ ఫండ్స్ సూటబుల్ గా ఉంటాయి. అందుకే సిప్ చేయాలనుకునే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నారు. కాకుండా మీరు కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనాన్షియల్ గోల్స్ ని అచీవ్ చేయడానికి సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ చేయడం కంపల్సరీ. దానికోసం ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకే సిప్ ద్వారా స్మాల్ అమౌంట్ తో షేర్స్ లలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్. అయితే స్టాక్ మార్కెట్ లో క్యాపిటల్ మొత్తం ఎప్పుడు కూడా ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల క్యాపిటల్ మొత్తం లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ నుండి యావరేజ్ బెనిఫిట్ ని పొందవచ్చు. సో ఈ ప్రిన్సిపల్ ఆధారంగానే సిప్ వర్క్ చేస్తుంది. అందుకే సిప్ లో స్మాల్ అమౌంట్ తో స్టార్ట్ చేసి మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అందుకే సిప్ ద్వారా లో రిస్క్ తో లాంగ్ టర్మ్ హై అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసేందుకు ఇది బెస్ట్ ఆప్షన్. సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అందుకే సిప్ ద్వారా డిసిప్లిన్ వేలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మీరు మీ ఇన్కమ్ అండ్ ఫైనాన్షియల్ గోల్స్ ని బట్టి వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో అంటే వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ ఒకేసారి ఫిక్స్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్స్ స్టార్ట్ చేయడానికి ముందు మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా లేదా షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా అని మీకు క్లారిటీ ఉండాలి. సో ఫస్ట్ ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏ ఫైనాన్షియల్ గోల్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో తెలిస్తే అప్పుడు ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి ఎంత అమౌంట్ కావాలి, దానికోసం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, డ్యూరేషన్ ఎంత అని ఒక ఐడియా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ కన్స్ట్రక్షన్, కార్ పర్చేస్ చేయడం, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజెస్, రిటైర్మెంట్ ప్లానింగ్ లాంటి ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి. సో వీటన్నిటికి సింగిల్ సిప్ సరిపోదు. కాబట్టి ఫైనాన్షియల్ గోల్స్ ని బట్టి ఎవ్రీ గోల్ కోసం సపరేట్ గా సిప్ ని స్టార్ట్ చేయండి. సిప్ చేసే ముందు మీరు ఇన్ఫ్లేషన్ ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ అనేది 6 to 7% మధ్య ఉంటుంది. అందుకే ఎస్ఐపి చేసే ముందు ప్రెసెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ తో పాటు కమింగ్ ఇయర్స్ లో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుందో అని ఎస్టిమేట్ చేయాలి. మీ ఫైనాన్షియల్ గోల్స్ ని రీచ్ అయ్యే టైం కి ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుంది ఎస్టిమేట్ చేసుకొని దానికి రిలేటెడ్ గా ఎస్ఐపి చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఫండ్ గురించి ప్రాపర్ గా రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే ప్రెసెంట్ మార్కెట్ లో ఎన్నో మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. లైక్ ఈక్విటీ, డెబ్ట్, హైబ్రిడ్, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు రిస్క్ టాలరెన్స్ ని బట్టి రిటర్న్, ఇన్వెస్ట్మెంట్, డ్యూరేషన్ అండ్ మీ ఫైనాన్షియల్ గోల్స్ లాంటి విషయాలన్నిటిని అనలైజ్ చేసి మీకు సూట్ అయ్యే మ్యూచువల్ ఫండ్ ని చూస్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హై రిటర్న్స్ కోసం మీరు మీ రిస్క్ ని ఎఫర్ట్ చేయగలరు అనుకుంటే లాంగ్ టర్మ్ కోసం ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ని చూస్ చేసుకోవచ్చు. అదే లో రిస్క్ ఉండాలి అనుకుంటే డెబ్ట్ స్కీమ్స్ అండ్ మీడియం రిస్క్ కావాలి అనుకుంటే హైబ్రిడ్ ఫండ్స్ ని చూస్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో రైట్ ఫండ్ ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెసెంట్ మార్కెట్ లో చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ డిఫరెంట్ స్కీమ్స్ ని అందిస్తున్నాయి. అయితే అన్ని స్కీమ్స్ అట్రాక్టివ్ రిటర్న్స్ ని అందజేయలేవు. సో రైట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీని చూస్ చేసుకునే ముందు కంపెనీ హిస్టరీ, ఫండ్ పాస్ట్ పర్ఫార్మెన్స్, ఎక్స్పెన్స్ రేషియో అండ్ ఫండ్ మేనేజర్ ఎక్స్పీరియన్స్ లాంటి విషయాలన్నింటినీ ఆధారంగా మ్యూచువల్ ఫండ్ ని చూస్ చేసుకోవాలి. ఫైనల్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయడమే కాకుండా వాటిని రెగ్యులర్ గా రివ్యూ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫండ్ అనేది సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోవచ్చు. అందుకే రెగ్యులర్ గా రివ్యూ చేస్తూ ఉంటే ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందని తెలుస్తుంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ వస్తేనే మీ ఫైనాన్షియల్ గోల్స్ ని అచీవ్ చేయగలరు. అందుకే మీ ఇన్వెస్ట్మెంట్స్ ని రివ్యూ చేస్తూ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయని స్కీమ్స్ నుండి
ఎగ్జిట్ అయి ఆ మనీని మంచి రిటర్న్స్ వచ్చే స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. సిప్ అనేది డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ తో పాటు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అండ్ రూపీ కాస్ట్ యావరేజ్ బెనిఫిట్ ని అందిస్తుంది. అందుకే హెల్తీగా లాంగ్ టర్మ్ కోసం డిసిప్లిన్ వేలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ బెనిఫిట్ ని పొందవచ్చు. సో చూసారు కదా, మీరు కూడా ఈ విధంగా సిప్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. ఈ ఛానల్ ని సపోర్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మ్యూచువల్ ఫండ్ లింక్ ని ఓపెన్ చేసి SIP ని స్టార్ట్ చేయగలరు. అలాగే ఇఫ్ ఎనీ క్వైరీస్ డిస్క్రిప్షన్ లో ఉన్న మొబైల్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వగలరు. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.